ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. వాచాలుడు, నీవు అట్టి కొండెములను విని అంత కఠినముగా తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నందున నీవు పిచ్చివాడవని, ఆ కారణము చేత ఎవనితోనూ సంభాషించుటకు నీవు తగినవాడవు కావని నేను అనుకునిచున్నాను. కాబట్టి సెలవు పుచ్చుకొందునని పలికి వెళ్ళిపోయెను. అప్పుడు క్రైస్తవుడు తన సహోదరుడగు విశ్వాసి యొద్దకు వచ్చి అతని చూచి, నేను చెప్పినట్లే జరిగినది గదా, నీ మాటలకును వాని దురేచ్ఛలకును సమాధానము కలుగుట అసాధ్యము. గుణపడి తన ప్రవర్తన చక్కపరుచుకొనుట కంటే నీ సాంగత్యము విడుచుట వానికి ఇష్టమైనది. అయితే నేను చెప్పిన ప్రకారముగా వాడు పోయెను. పోని ఈ నష్టము వానిదే కాని మరి ఎవనిది కాదు. మనము వాని బాధను తప్పించుకొంటిమి. వాడు మారు మనస్సు పొందక అలాగే ఉండిపోవునని అనుకొనుచున్నాను. గనుక వాడు మన సహవాసమునకు నల్లమచ్చగానే ఉండును. అంతేగాక అపోస్తలుడైన పౌలు అట్టివారికి దూరముగా ఉండమని చెప్పియున్నాడని పలికెను. అప్పుడు విశ్వాసి, అవును, అయితే ఈ అల్ప సంభాషణ వానితో జరిగినందుకు నేను సంతోషించుచున్నాను. ఎందుకనగా వాడు మళ్ళీ దాని గూర్చి ఆలోచించునేమో. నేను తేటగా సత్యమును వానికి తెలియజెప్పి తిని కనుక అతడు నశించినట్టయితే ఆ రక్తాపరాధము నా మీద ఉండదు. క్రైస్తవుడు, నీవు అంత పరిష్కారముగా సత్యమును వానితో చెప్పుట బాగుగానే ఉన్నది. ఇప్పటి కాలములో ఆత్మ సంబంధమైన సంగతులను గూర్చి అంత పరిష్కారముగా మనుషులతో మాట్లాడుట మిక్కిలి అరుదుగానున్నది. అందువల్ల సత్య మతమైనను అనేకులకు మిక్కిలి అసహ్యముగా ఉన్నది. ఎట్లనగా నోటి మాటలయందే భక్తి కలిగి నడవడిలో దుర్మార్గులను వ్యర్థులునైన అవివేక వాచాలురు భక్తిగల క్రైస్తవుల సాంగత్యములోనికి చేర్చబడుట వల్ల క్రీస్తు మతమునకు అవమానమును, యథార్థులకు దుఃఖమును కలుగుచున్నది. నీలాగే అందరును అట్టివారితో సత్యమే పలుకవలెనని నేను మిక్కిలి కోరుచున్నాను. అప్పుడు వారు గుణపడి మతమునకు అనుకూలముగా ప్రవర్తింతురు. థ్యాంక్ యూ.